రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పటికీ ఏదైతే పంట పూర్తిగా హార్వెస్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఖరీఫ్ ఇక రాబోతున్న తరుణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఎటువంటి మెలకువలు పాటించాల్సింది? ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మనం పంటలు పండించాక పంట అవశేషాలు అనేది చాలా వరకు ఉంటాయి. పంట అవశేషాలు ఏవైతే ఉంటాయో కంది కానీ, ఆముదం కానీ, అలాగే ప్రత్తి ఇటువంటివన్నీ కూడా తీసేసి వాటిని కాలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటంటే గాలిలోకి చాలా ఉద్గారాలు అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ చాలా రకాలైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ మొదలగు అన్నీ కూడా విషవాయువులన్నీ కూడా వాతావరణంలోకి చేరి ఈ కాలుష్యాన్ని కలుగజేస్తుంటాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ఆధునిక పద్ధతులు అనేది అవలంబించాలి. ఇప్పుడు మన వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంటలో మీరు చూసినట్లయితే రోటో స్ట్రెడ్డర్ అనేది అధునాతనంగా ఉన్నటువంటి ఈ యొక్క పరికరం. దీని ద్వారా ఏంటంటే మనం పంట అవశేషాలను భూమిలో ఉన్న వరకు మన బ్లేడ్ సాయంతో దాన్ని తొలగించి అలాగే అక్కడికక్కడే దాన్ని పొడిలాగా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా పొడిలాగా చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనకు కూలీల ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మనకు ఈ అవశేషాలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడి అవి భూమిలోకి తొందరగా కుల్లడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కుళ్ళినట్లయితే మనకు నేలలో కార్బన్ శాతం పెరుగుతుంది. అలాగే ఒకటేసారి అన్నీ కూడా అంటే ఈ యొక్క అవశేషాలను తొలగించడము, అలాగే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలిపేయడము అనేది చిన్న ఒక రోటో షెడ్డర్ అనేటువంటి పరికరంతో చేయడం జరుగుతుంది. ఈ పరికరం దాదాపు మనకు వచ్చేసి 1,50,000 నుంచి 1,70,000 వరకు వివిధ కంపెనీల ద్వారా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. అయితే మినిమం 35 నుంచి 45 హెచ్పి ట్రాక్టర్తో పీటీఓతో ఒక డ్రైవర్ సాయంతోనే మనం చేయొచ్చు. ఒక రోజుకు సుమారుగా 10 నుంచి 15 ఎకరాలు అంటే ఒక గంటలో ఒక ఎకరం దాకా కూడా మన యొక్క పంట అవశేషాలను చిన్న చిన్న పొడి ముక్కలుగా చేయడం ద్వారా మనం నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. అలాగే వాతావరణంలోకి ఈ ఉద్గారాలు లేకుండా కూడా చేసుకోవచ్చు. రైతులు కూలీల కొరతను అధిగమించవచ్చు. తక్కువ ఖర్చుతో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా సులభతరం, చిన్నగా మనం ఆపరేట్ చేయడానికి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ పంట అవశేషాలను మనం వదిలిపెట్టినట్లయితే మనకు ముఖ్యంగా కందిలో చూసినట్లయితే మనకు ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటారు, వెర్రి తెగులు అంటారు. అది అట్లే ఉండడం వల్ల నెక్స్ట్ సీజన్కి కూడా ఈ అవశేషాల ద్వారా మనకు ఈ స్టెరిలిటీ మొజాయిక్ అనేది వచ్చి మొత్తం కందిలో చాలా వరకు దిగుబడులు తగ్గిపోతున్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం నివారించుకోవడానికి, తెగుళ్ళు ఇవన్నీ రాకుండా ఉండడానికి, కాల్చకుండా మనకున్నటువంటి ఉత్తమమైన పద్ధతిలో ఈ విధంగా యాంత్రీకరణ ద్వారా ముఖ్యంగా కంది కానీ, ఆముదం కానీ, అలాగే ప్రత్తి, మొక్కజొన్న అన్ని పంటల్లో కూడా ఈ యొక్క అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలిగే వల్ల తొందరగా కుళ్ళిపోయి నేల యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే కూలీల ఖర్చు తగ్గుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయనేసి తెలియజేస్తుంది. ఈ రసాయన మందులు వాడడం, అదేవిధంగా ఎక్కువ పిచికారీ ఈ కెమికల్స్ వాడడం వల్ల ఒక పాడవుతున్న పరిస్థితిని ఏ రకంగా చక్కదిద్దుకునే అవకాశాలు అంటే మనము ఇప్పుడు చూస్తే ఈ యొక్క అవశేషాలు ఉన్నాయనుకోండి, అవి ఇలాగే వదిలేస్తే మనకు ఖరీఫ్ సీజన్లో ఈ కందిలో ముఖ్యంగా మనకు వెర్రి తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అటువంటివి మందులు తగ్గించుకోవాలంటే ముందుగానే మనం వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల కొద్ది వరకు కొన్ని రకాల పురుగులు కానీ తెగులు కానీ తగ్గించుకోవచ్చు. అలాగే మీరు చూసినారు ఈ అవశేషాలన్నీ కూడా ఇట్లా మనం ఇప్పుడు అలాగే వదిలేస్తే అవి నెక్స్ట్ సీజన్లో మనకు రోగాలు కానీ తెగులు రావడానికి ఆల్టర్నేట్ హోస్ట్గా దాంట్లో చాలా వరకు ఉంటాయి. దానిని మనం సరైన సమయంలో మనం సరైన పద్ధతుల్లో మనం తీసేసామంటే నెక్స్ట్ సీజన్లో కానీ నెక్స్ట్ ఖరీఫ్లో కానీ రబీలో కానీ మన పంటల మీద వచ్చేటువంటి పురుగులను కూడా ఒక 20 నుంచి 30% వరకు మనం ఇప్పుడే తగ్గించుకోగలిగితే దాని ఆటోమేటిక్గా మనం పెస్టిసైడ్స్ కానీ లేదంటే ఫంగిసైడ్స్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.